కానీ కొంతమంది వీళ్ళే కాకుండా భూజీవనం తెలుసుకుంటున్నారు, ఇంకా అవి కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్స్టెండ్ అయ్యారు, భూజీవనం చదువుతున్నారు. అంటే స్టూడెంట్ ఎవరంటే ఎస్సీ నాకు అర్థం చేసుకోండి. ఇంకా అర్థమవుతుంది పాయింట్. అసలు అంటచ్చుడ్ అనేది వాళ్ళు ఎలా తీసుకొచ్చారంటే వాళ్ళు మన ధర్మశాస్త్రం మనది ఈ పని చేయడానికి మనల్ని ఫోర్స్ చేయబట్టి మనం ఒప్పుకోలేదు కాబట్టి మనం వాళ్ళ వర్ణాన్ని తీసివేసి పంచులుగా సపరేట్గా క్యాష్ సపరేట్గా పెట్టేసారు. ఇది అర్థమవుతుంది, సపరేట్గా ఈ క్యాష్ సిస్టమ్ పెట్టేసారు. సో ఇప్పుడు మీకు సరే ఎవరు చెప్పండి, అన్టచబిలిటీ అనేది ఎందుకు వచ్చింది? బికాజ్ ఆఫ్ టాస్క్ untouchable task assigned to us. Untouchable task assigned to us. అది మనం వ్యతిరేకించాం. ఆడేమో రాజా, ఆడేమో రావడం చేస్తాడు. అందరూ ఒకటే, అందరూ ఒకటే. అందరూ ఒకటే. కానీ మనకి ఇచ్చిన టాస్క్ మనం ఎగ్రీ చేయలేదు. అందుకని ఆ ధర్మ శాస్త్రాన్ని మనం ఒప్పుకోలేదు, ఒప్పుకోలేదు. కాబట్టి ఇక్కడ సెపరేట్గా చూస్తే కనుక ఆదివాసం అంటే ఎస్టీలు, ఇక్కడ అంటే వీళ్ళు వర్ణాన్ని తీసేశారు. అందుకే పంచములు ఇద్దరికి కూడా ఏం ఇచ్చారంటే పంచములు ఇచ్చారు. పంచములు మీకు ఇంకొకటి చెప్తారు, తెలుగు నీచ జాతి. నీచం జాతి అంటే నీచం జాతి అని నీచం అని ఎలాగా చెప్పగలదో చెప్పాలి. ఎవరు అంటే క్యాష్ నీచమైన జాతి ఎలా చెప్పు? ప్రొఫెషన్ బట్టి ప్లస్ వాళ్ళు మనం ఎగ్రీ చేయాలి. ఆ క్యాష్ సిస్టమ్ ఎగ్రీ చేయలేదు. మనం ఏం చేస్తామంటే అవాయిడ్ చేస్తాం. మనం ఏం చేస్తామంటే అవాయిడ్ చేస్తాం. అంటే మనం అంగీకరించలేదు. వాళ్ళు తీసుకొచ్చిన సిస్టమ్ చక్రాన్ని తీసుకొచ్చిన మనం అంగీకరించాం. సెపరేట్ అయిపోయి వాళ్ళు సెపరేట్ అయిపోయినప్పుడు వీళ్ళని అప్పుడు వీళ్ళని ఏమన్నారంటే నీచ జాతి. నీచ అంటే ఏమన్నారు అసలు? నీచ జాతి అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక టర్మ్ ఉందంటే ఇప్పుడు ఆఫ్రికన్స్ని నీగ్రో అనుకో. నీగ్రో అంటే పెద్ద ఆఫెన్స్ అన్నమాట. అంటే అమెరికాలో కానీ ఎక్కడన్నా కానీ వీళ్ళు నీగ్రోస్ అన్నారు తీసుకున్నాను అంటే అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అయిపోతుంది. మనం దాని చెప్పాలి. అంటే నీగ్రో అనేది ఒక జాతి, కానీ ఆ జాతి ఈ రోజునే ఎలా అయిపోయింది? ఆ పేరు, ఆ జాతి పేరు ఏంటంటే మారిపోయింది. అలాగే నీచం, వీళ్ళు అంటారు ఎవరు నీచం అన్నది ఎలా నీచంగా అయిపోయిందంటే, నీచం అంటే చెప్తాను. ఇప్పుడు ఆ వర్ణ సృష్టిలో ఒక క్లాస్లో ఒక 100 మంది ఉన్నారు అనుకోండి. మనం వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు అంటే దళితులని కాకుండా ఎవరంటే ఎస్టీలు. మొత్తం ఎస్టీని మనం ఏం చేసాం? వ్యతిరేకించిన తర్వాత క్లాస్లో జస్ట్ మనం వ్యతిరేకించిన 10 మంది, 90 మంది అటు సైడ్. మీకు అర్థమవుతుందా? దీంట్లో మెజారిటీ ఎవరు? ఎక్కువ మంది శాతం ఎవరు? 90 మంది కదా. ఎక్కువ చెప్పిన వాళ్ళని తక్కువ మంది ఉంటుంది. సో ఎక్కువ మంది ఉన్న వాళ్ళు మెజారిటీ అయ్యారు, తక్కువ మంది ఉన్న వాళ్ళు ఎవరు మైనస్ అయ్యారు. అంటే ఇక్కడ మీరు చూస్తే కనుక మన ఏంట్లో తక్కువ ద్రవిడియన్స్ అంటే ఎస్సీ ఎస్టీ అంటే తక్కువ ఏంటో తక్కువ అంటే ఏంటి చెప్పండి? తక్కువ అంటే ఏంటి? జాగ్రత్తగా ఆలోచిస్తుంది. తక్కువ అంటే ఏంటో తక్కువ అంటే మన కళలో తక్కువ, రక్తంలో తక్కువ, మన కొన్న పాసలో తక్కువ, ఏం తక్కువ చేసిన పనులు తక్కువ, ఏంటో తక్కువ. వీళ్ళు తక్కువ జాతి అంటారు, నీచ జాతి అంటారు. జాగ్రత్తగా మీరు ఎందుకు అక్కడ ఉపయోగిస్తున్నారంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తక్కువ జాతి అంటే క్లాస్లో ఇందా చెప్పినట్టుగా 90 మంది మెజారిటీ అంటే మిగిలిన తక్కువ మంది ఉంటే కనుక ఏమంటారు? ఆబ్వియస్గా తక్కువ జాతి. అంటే తక్కువ అంటే ఇక్కడ కౌంట్ మీరు అర్థం చేసుకోవాలి. అర్థమవుతుంది ఇక్కడ కౌంట్ అనేది తక్కువ మీరు అర్థం. అంతేగాని మనుషుల్లో ఉన్నటువంటి రక్తంలో చేసే పనిలో కాదు, చేసేటువంటి బిహేవియర్లో కాదు, ఏంట్లో తక్కువ కాదు. అర్థమవుతుందా? దేంట్లో తక్కువ? కౌంట్. అర్థమవుతుందా? కౌంట్లో తక్కువ. ఇప్పుడు మన భారతదేశంలో మెజారిటీ ఎవరంటే ఆబ్వియస్గా హిందూ. మరి హిందువులు మెజారిటీ అంటారు, మిగిలిన ముస్లిమ్స్ క్రైస్తవులు మైనస్. ఇది తక్కువ జాతి అంటే కౌంట్ తక్కువ కాబట్టి. అంటే మీకు అర్థమవుతుంది, కౌంట్ తక్కువ కాబట్టి తక్కువ.
అంతేగాని మనం దేంట్లో తక్కువ కాదని అర్థం చేసుకోవాలి. మనం ఎలా తక్కువ చేశారంటే సైకాలజికల్ తక్కువ అని పెట్టింది మన కౌంట్ బట్టి తక్కువ పెట్టారు కానీ అది మన మీనింగ్ మారిపోయి లైఫ్. సో ఇప్పుడు మరి పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ అక్కడ మైనర్స్ ఎవరండి? హిందూ మెజారిటీ, మెజారిటీ ముస్లిమ్స్ అయితే తక్కువ జరగడం. అలాగా చూస్తుంటే తక్కువ అంటే కౌంట్ మీరు జాగ్రత్త, కౌంట్లో తక్కువ అంతేగా మన దేంట్లో తక్కువ కాదు. మరి నీచ జాతి నీచ అంటే నీచ అనేది ఒక హిందీ వర్డ్. సో టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎక్కడ పెట్టండి? పైన కదా. సెకండ్ ర్యాంక్ వచ్చి సెకండ్, ఫెయిల్ ఎక్కడ పెట్టండి? కింద. నీచ అంటే మన వాళ్ళ ప్రకారం వర్ణాశ్రమం మనం ఏం చేస్తారంటే మనం వెలివేసిన జాతకాలు కానీ అక్కడ పెట్టండి కింద పెట్టారు. కింద అంటే ఏంటి హిందీలో? నీచ, నీచే. అర్థం అవుతుందా? నీచం అనేది అర్థం చేస్తుంది నీచే కింద, ఊపర్ పైన. సో ఊపర్ జాతి, నీచే జాతి. నీచే జాతి అంటే నీచ జాతి. ఆ నీచే జాతి నుంచి వచ్చిందే నీచ జాతి. ఆ వర్డ్ అలా మారిపోతుంది. అంతేగాని మనం నిజంగా మనం అనుకున్నట్టుగా నీచాన్ని మనం ఏదో దాన్ని ఒక డిస్కస్ వర్డ్ మనం చేసుకుంటాం. ఇంకా అర్థం కదా. ఈ టర్మ్స్ అనేది జాగ్రత్తగా అంటే వాళ్ళు మనం ఎలా సైకాలజికల్గా దెబ్బతీశారంటే మనం ఎందుకు పరిమాణంగా లేదంటే ఏమీ చేయకుండా లేదంటే ఇంకా అండర్స్టూడ్ అంటే మనకే తెలుసు అండర్స్టూడ్ ఎందుకు మీకు అర్థమవుతుందా? అండర్స్టూడ్ అనేది ఎందుకు వస్తుంది? సో ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కనుక టైం సార్ ఏం రాలేదు, చిన్న మొక్క వస్తుంది.